హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ 2 బ్లౌజులు కటింగ్ అయితే మీకు చూపించాను కదా! క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఈరోజు ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కొత్తగా చూస్తున్నా సరే మంచి మంచి టిప్స్‌తో ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. సో, మీరు గమనించినట్లయితే నేను ఎక్కువగా బ్లౌజులకి ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేస్తూ ఉంటాను కదా! బట్ ఈరోజు ఈ బ్లౌజ్ అయితే ఎటువంటి ఫ్యాబ్రిక్‌లో యూజ్ చేయకుండా మిషన్ మీద కుట్టేటప్పుడు కూడా ఏ విధంగా కుట్టుకోవాలో అన్నది కూడా చూపిస్తున్నాను. సో, నేను ఒరిజినల్ క్లాత్‌కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్‌లో అయితే వాడేదాన్ని. అది కూడా ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి. సో, ఈరోజు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మెయిన్‌గా మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు అరిచేత్తో ఇలా అద్దుకుంటూ కుట్టుకోవాలనమాట. అప్పుడే మనకి ఉగ్గులు రాకుండా నీట్‌గా వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ ఇదే విధంగా నేను చివరి వరకు కూడా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా లైనింగ్‌నైతే అటాచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇలా అటాచ్ చేసుకోవాలనమాట. చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా అరిచేత్తో అద్దుకుంటూ కుడుతున్నాను నేను. ఇలా కుట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఉగ్గులు రావు. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. కొన్ని సైజెస్ బ్లౌజెస్ కూడా కటింగ్ అడుగుతున్నారు కదా! మెల్లగా నేను మీరు అడిగిన ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్ కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ప్రెజెంట్ నాకు కొంచెం ఎక్కువ బ్లౌజెస్ ఉండడం వల్ల మీరు అడిగే సైజ్ అయితే చెప్పకపోవచ్చు గానీ, ఎవరు ఏ డౌట్ అడిగినా సరే కన్ఫర్మ్‌గా నేను కట్ చేసిన బ్లౌజ్‌లో అయినా సరే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. నేనైతే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికే చూస్తాను. సో, ఇలా నేను బ్యాక్ పార్ట్‌నైతే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసాను కదా! ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌లో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్స్ స్టిచ్ చేయడం కోసం కరెక్ట్‌గా మనం కటింగ్‌లో చూసినట్లయితే మిడిల్‌కి ఒక టక్ పెడతాం కదా! అక్కడ నుండి అనమాట. సో, ఇక్కడ నేను హైట్ వచ్చేసరికి 3½ ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇంకొక వైపున కూడా ఇదే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! నేనిక్కడ 2 వైపులా కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌నయితే పక్కన పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్‌కైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్‌కి, ఒరిజినల్ క్లాత్ అన్నది. సో, చూడండి ఇక్కడ నాకు ఎక్కడ కూడా లైనింగ్ క్లాత్‌కైనా సరే, ఒరిజినల్ క్లాత్‌కైనా ఎక్కడ జాయింట్స్ పడలేదు. ఇలా జాయింట్స్ పడకుండా ఉంటే టైలర్స్‌కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? జాయింట్స్ లేవు అంటే బ్లౌజు చాలా ఫాస్ట్‌గా అవుతుంది. జాయింట్స్ ఉన్నాయనుకోండి అంత ఫాస్ట్‌గా ఉండదు. అండ్ స్టిచ్చింగ్ చేయడానికి మెయిన్‌గా ఇంట్రెస్ట్ వస్తుందనమాట. ఇలా అతుకులు లేకుండా ఉంటే. కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి ఇలా ఎక్కువ అతుకులు వచ్చాయనుకోండి స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో, మీరు ఎప్పుడైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నా లేదంటే కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నా మీరు మెయిన్‌గా ఈ లైనింగ్ క్లాత్ అన్నది తాన్‌లోదే ప్రిఫర్ చేయండి. అప్పుడు మీకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నది పెరుగుతుంది. ఎక్కువ బ్లౌజెస్ కుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, చూడండి ఇలా లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేశాను లైనింగ్ క్లాత్ మీదగా. ఇప్పుడు మరలా ఫోల్డ్ చేసి పైనుండి ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా వేసిన తర్వాత హ్యాండ్ అంతటిని కూడా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇది ఒరిజినల్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి జాయిన్ చేస్తూ కుట్టన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. చూడండి ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా చేత్తోనే అద్దుకుంటూనే మనం వేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. నేనంతా కూడా మీకు క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా అర్థం కాకపోయినా అడగొచ్చు. సో, ఇక్కడ చూడండి నేను లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసేసాను కదా! ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్క హ్యాండ్‌ని ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నానో, మీరు రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక హ్యాండ్ రెడీ చేసిన తర్వాత ఒకసారి ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎక్కడైతే సైడ్ జాయింట్ చేసుకుంటామో అంటే ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం ఉంచాం కదా! అక్కడ మనకి ఇలా హెచ్చు తగ్గులన్నది రావచ్చు. ఇప్పుడు లైట్‌గా ఇలా కట్ చేసుకోండి. మనం సైడ్ జాయింట్ ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఇలా లైట్‌గా అలా కట్ చేసుకున్నామనుకోండి మనకి ప్లస్ సింబల్ అన్నది వస్తుంది ఈజీగా. సో, హ్యాండ్స్‌నయితే రెడీ చేశాను కదా! హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు
2 కూడా ఎదురెదురుగా పెట్టుకున్నాను. ఇవేంటంటే షేప్ బెల్ట్‌లనమాట. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వేసుకున్నాను. రైట్ సైడ్ పై వైపుకి అంటే మన వైపుగా ఉన్నట్లుగా వేసుకోండి. వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అండ్ మిడిల్‌లో మనం రఫ్‌గా వేస్తాం కదా! ఆ క్లాత్ వీటిని ఇలా వేసుకొని ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ మనం ఎంతైతే ఖర్చు ఉంచుతామో అంతా కూడా ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా తిన్నంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి 2 కూడా ఎదురెదురుగా నీట్‌గా ఒకే ఫినిషింగ్‌తో వస్తాయి. చూడండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపుకి పెట్టాను. లైనింగ్ క్లాత్ అండ్ రఫ్‌గా వేసిన క్లాత్ ఇవైతే ఒకవైపుకి పెట్టాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీదగా ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్తున్నాను. నేను చెప్పేదానికన్నా మీరు చూసారనుకోండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మరలా ఇది కూడా ఇంతే. లైనింగ్ క్లాత్, రఫ్ క్లాత్ ఒకవైపుకి వేసుకొని దాని మీదగా టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాననమాట. ఒరిజినల్ క్లాత్ మీద అన్నది పడకూడదు ఈ కుట్టయితే. మీరు గమనించాలి ఇది. ఇప్పుడు ఇలా మరలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించే విధంగా. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా నీట్‌గా వేసుకుంటే మీకు మంచి స్టెప్స్‌తో నీట్ ఫినిషింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వస్తుందనమాట. చూడండి మరలా ఇది కూడా ఇదే విధంగా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఇన్నాళ్ళు రోజులు చూసినట్లయితే లోడింగ్ చేస్తూ ఉండేవారనమాట బ్లౌజులకి షాపుల్లో గట్టా. బట్ ఆ లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం రివర్స్ తిప్పేటప్పటికి బ్లౌజ్ అన్నది నలుగుతుంది. అలా కాకుండా నేను చెప్పే సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. మీకు లోడింగ్ చేసేటట్లుగా మంచి ఫినిషింగ్ వస్తుంది. అండ్ అలానే ఎలా అంటే నలగకుండా నీట్ ఫినిషింగ్‌తో ఉంటుందనమాట. సో, నేనిప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవి స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు ఏ విధంగా ఈ షేప్ బెల్ట్‌లు అటాచ్ చేస్తాను అన్నది చూపిస్తాను. ఇక్కడ షేప్ బెల్ట్ 2 కూడా ఈక్వల్‌గా ఉన్నాయో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. పై వైపున కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా మనకి. సో, దీన్నంతటిని కూడా నీట్‌గా అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ లైనింగ్ క్లాత్‌ని సెపరేట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ సెపరేట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్‌కి అండ్ రఫ్‌గా వేసాం కదా మనం క్లాతు వాటిని కలుపుకుంటూ ఒక కుట్టయితే వేసుకోండి. ఇలా షేప్ బెల్ట్‌లయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రెండిటిని కూడా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని చూసుకోవాలనమాట. ఇలా ఏమైనా ఎక్స్‌ట్రా ఏమైనా ఉంది అనిపిస్తే మనకి కట్ చేసుకొని నీట్‌గా ఒక పక్కనయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌నయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం చూడండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేస్తున్నాననమాట. సేమ్ ఇందాకటిలాగే. ఇక్కడేంటంటే మొత్తం అంతా కూడా ఇలా చేత్తోని అద్దుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేశారనుకోండి మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. బట్ మనం బాగా జారిపోయే క్లాత్‌లకైతే ఆ మెథడ్ యూజ్ చేయండి. బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నాకు క్లాత్ ఒరిజినల్ క్లాత్ అన్నది కొంచెం స్టిఫ్‌గానే ఉందనమాట. అండ్ కట్ చేయగానే ఇలా కుట్టేసుకుంటున్నాను. అలా కాకుండా మీది బాగా జారిపోయే క్లాత్ మిషన్ మీద వేస్తే మనకి ఉగ్గులొచ్చేస్తుంది. అంత పర్ఫెక్ట్‌గా రాదు అనుకున్నప్పుడు ఇలా ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేసుకున్నారనుకోండి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. మీకు ఇంతకుముందే చాలా వీడియోస్‌లో కూడా చూపించాను. ఏ విధంగా అటాచ్ చేసుకుంటే మంచిగా మనకి కుట్టిన తర్వాత డాట్‌లు అంటే ఆ మచ్చలు బయటికి కనబడకుండా ఉంటాయో అన్నది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంకొకసారి మళ్ళా మీకు డౌట్ ఉంటే అడగండి. ఖచ్చితంగా అది కూడా చూపిస్తాను. మనకి డాట్స్ అన్నవి బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒరిజినల్ క్లాత్‌కి లైనింగ్ అన్నది అటాచ్ చేశాను కదా! చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే కట్ చేసేసాను. ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఆధారంగా ఈ డాట్స్‌నయితే మార్కింగ్ చేసుకోవాల్సుంటుంది. ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ మనకి ఇక్కడ 2.5 ఇంచీల నుండి స్టార్ట్ అవుతుందనమాట. మనం ఒక పావించ్ అన్నది ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. అంటే నేనిక్కడ పావు తక్కువ 3 ఇంచులకైతే మార్క్ చేశాను. అండ్ అలానే ఈ మెయిన్ డాట్ విడ్త్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు ఒక సైడు 1.5 ఇంచ్ ఉంది. అది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ 3 ఇంచీలయితే తీసుకోవాలి. చూడండి ఇలా 3 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను. అండ్ అలాగే ఈ మెయిన్ డాట్ యొక్క హైట్ ఎంతుందో అన్నది కూడా చెక్ చేసుకోవాలి. 2.5 ఇంచీలకైతే ఉంది. సో, 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ ఇలా అడ్డంగా గీత అయితే గీసేస్తాను నేనంతే. ఇంకా ఈ మార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఇంకా షేప్ ఏమి ఇవ్వననమాట. జస్ట్ ఇలా నేను స్టిచ్ చేసుకుంటాను అంతే. తెలుస్తుంది కదా మనకి. ఇదైతే షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం లైన్స్ డ్రా చేసినా సరే అంత పర్ఫెక్ట్‌గా రాదు. బట్ ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మనకి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా మెయిన్ డాట్ అయితే వచ్చేస్తుంది.
సో, చూసారు కదా! మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఉంటుంది కదా! అటు సైడ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 ఇంచీల వరకు ఉందనమాట. సో, నేను ఇక్కడ 2.25 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే అటు సైడ్ మనకి ఖర్చులోకి పోతుంది కదా! సో, అందుకని 2.25 ఇంచీలైతే పెట్టుకున్నాను. ఇలా జస్ట్ లైట్‌గా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ థ్రెడ్ కొంచెం తెగిందనమాట. సో, థ్రెడ్ అయితే వెక్కించుకున్నాను. మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా నీట్‌గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది కదా! అక్కడి నుండి మెయిన్ డాట్‌కి క్రాస్‌గా ఉండే డాట్ అనమాట ఇది. మనకి ఇక్కడ విడ్త్ వచ్చేసి 1½ ఇంచ్ ఉండాలి. లేదంటే ఇక్కడ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 4 ఇంచీలు వచ్చింది. బట్ మనం ఆ 4 ఇంచీలకి పెట్టామనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ విడ్త్ అన్నది తగ్గుతుంది. మనకి ఇక్కడ డెఫినెట్‌గా మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వేసే డాట్‌కి ఖచ్చితంగా 1½ ఇంచ్ ఉండాలి. లేదు అనుకుంటే మన ఆది బ్లౌజ్‌లో ఇంకా తక్కువ ఉందనుకోండి, అంటే 2 ఇంచీలు అట్లా గ్యాప్ వచ్చిందనుకోండి రెండిటికి మధ్యన అలా పెట్టేసుకోవచ్చు. బట్ ఎక్కువ అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా 1½ ఇంచ్ తగ్గకూడదనమాట. 1½ ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలి ఆ రెండిటికి మధ్యలో. అప్పుడే మనకి షేప్ అన్నది బావుంటుందనమాట. సో, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను 1½ ఇంచ్‌కైతే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు 3½ ఇంచెస్ అయితే వచ్చింది. ఆది బ్లౌజ్ కన్నా ఒక ½ ఇంచ్ అయితే ఇక్కడ తక్కువ అనిపించిందనమాట. అయినా ఏం పర్లేదు. బ్లౌజ్ అంతా కూడా బానే ఉంటుంది. ఒక్కొక్కరి మెథడ్ కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా! సో, అలా మనకి అటు ఇటు కావచ్చు గానీ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా నీట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ట్రయాంగిల్‌లో పెట్టుకోండి షేప్ బెల్ట్ అన్నది. సో, నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అన్నది పక్కకి తీసేసాను. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ అండ్ అలానే రఫ్‌గా వేసాం కదా! మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాము. ఆ రెండిటిని మాత్రం అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా ఇదే విధంగా అటాచ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా షేప్ బెల్ట్‌ని ముందుకు ఉంచుకోండి కొంచెం. ఇలా ఉంచుకోవడం వల్ల మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సో, ఒక పాదం వరుసన ఒక ½ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుతున్నాను. మనం ఎంతైతే ఖర్చుకు ఉంచామో అంత అనమాట. సో, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలి. 2 ఈక్వల్‌గా ఉంటే ఇప్పుడు మనం ఆ లైనింగ్ క్లాత్ ఉంది కదా! లైనింగ్ క్లాత్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ ½ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసామంటే మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనం అసలు ఎక్కడ కూడా లోడింగ్ చేయకపోయినా మంచి ఫినిషింగ్ లోడింగ్ చేసేటట్లుగా నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇది టాప్ స్టిచ్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా నీట్‌గా ఉంటుంది లుక్ అన్నది చూడడానికి. సో, ఇది కూడా ఒకసారి చూడండి ఇలా ఫోల్డ్ చేశాను అంతే. జస్ట్ నేను ఇంకిక్కడ ఏమీ చేయలేదు. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మంచి ఫినిషింగ్ వస్తుందనమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా షేప్ బెల్ట్ అనేది మనకి సైడ్‌కి కొంచెం ఎక్స్ట్రా ఉంది. దీన్ని కట్ చేసుకోవచ్చు పర్వాలేదు. ఇప్పుడు మనం ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి అటాచ్ చేసుకోవాలనమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు ఊక్సులు పట్టీకి, తాళ్ళు పట్టీకి ఇలా క్లాత్‌లు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఊక్సులు పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఒక క్లాత్ తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలనమాట కొంచెం. ఇక్కడ మనకి ప్రిల్ వస్తుంది కదా! అక్కడ ఒక చిన్న ప్రిల్ అయితే పెట్టుకోవాలనమాట. మనకి ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ ఒక చిన్న ప్రిల్ పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకోవాలనమాట. సో, చూడండి కింద వైపున కొంచెం అలా రఫ్ చేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసామంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా వేసుకోవడమే. ఇప్పుడు మనకి పైకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! దాన్ని నీట్‌గా కట్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇలా నీట్‌గా అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా స్టిచ్ చేస్తున్నాను. తాళ్ళు పట్టి స్టిచ్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాననమాట. సో, ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా ఒక ½ ఇంచ్ గ్యాప్‌తో ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో, ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం లైనింగ్ అయితే వేసుకోలేదు కదా! అందుకే కొంచెం జారినట్టు అనిపిస్తుంది. మనం అలా కాకుండా ఈ మిడిల్‌లో చిన్న లైనింగ్ క్లాత్ వేసుకున్నామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా కిందన ఒక కుట్టు వేసుకొని
ఈ మిడిల్ నుండి ఒక పాదం వరుసన గ్యాప్‌తోని ఒక కుట్టు వేసుకోవాలనమాట. సో, చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు పై వైపున ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఊక్సులు పట్టి స్టిచ్ చేసాం కదా! దాన్ని ఎదురుగా పెట్టుకోండి. ఇలా ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ లైట్‌గా ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేశాను కదా! ఇప్పుడు చూడండి మనకి 2 ఈక్వల్‌గా ఉన్నాయి. బట్ ఊక్సులు పట్టి జస్ట్ ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ డిఫరెంట్ వచ్చిందనమాట. జస్ట్ లైట్‌గా అలా కట్ చేశాను. ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టి చెక్ చేశాను. 2 కూడా సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌లో డాట్స్ అయితే స్టిచ్ చేసి ఉన్నాం కదా! ఆ బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసి దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలనమాట. కిందన మనకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనం కిందన నడుము పట్టీ అయితే అటాచ్ చేస్తాము. మనకిక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్కువొచ్చిందనమాట. సో, ఫ్రంట్ పార్ట్‌ని జస్ట్ లైట్‌గా పై వైపున ఇలా మార్క్ చేశాను. ఇక్కడ ఈ మార్కింగ్ మీదగా కొంచెం లైట్‌గా అలా కట్ చేస్తున్నాను. మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా! సైడ్ జాయిన్ చేసిన దగ్గర 2 కూడా ఈక్వల్‌గా ఉండాలి సైడ్‌న. సో, అప్పుడే మనకి ప్లస్ సింబల్ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం కట్ చేసాం కదా! లైనింగ్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఇలా కుట్టు వేసామంటే కదలకుండా ఉంటుంది మనం కుట్టేటప్పుడు. అందుకని ఇలా జస్ట్ లైట్‌గా ఇలా కుట్టయితే వేసాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను కదా! ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్‌కి నడుం పట్టీ అన్నది అటాచ్ చేస్తాను. దీనికోసం మనం లైనింగ్‌లో కోరా పీస్ ఉంటుంది కదా! కోరా పీస్‌నయితే ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇది కటింగ్‌లో అయితే నేను కట్ చేయలేదు. అందుకోసమని ఇప్పుడు కట్ చేస్తున్నాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో చూడండి. కటింగ్ కూడా ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలా మనకి స్ట్రెయిట్‌గా పీస్ వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్‌కయితే అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి అటాచ్ చేయడం కోసం కూర అన్నది పైకున్నట్లుగా చూసుకోండి. ఇలా కట్ చేసి వచ్చింది కదా! మనకి కట్‌లా వచ్చింది కదా పీసు. సో, కట్ చేసుకున్నది కింద వైపుకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మొత్తం అంతా కూడా ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే డాట్స్ స్టిచ్ చేసామో ఆ డాట్స్ దగ్గర ఒక చిన్న ప్రిల్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్రిల్ పెట్టుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది. సో, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైనుండి. ఈ స్టిచ్ అన్నది ఒరిజినల్ క్లాత్ మీదకి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా చూసుకుంటూ పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేయడం కోసం చూడండి ఇలా పెట్టుకోవాలనమాట. 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నెక్ వైపు మాత్రం కరెక్ట్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. షోల్డర్ వైపు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నెక్ సైడ్ మాత్రం 2 కూడా ఈక్వల్‌గా ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా పెట్టి స్టిచ్ చేస్తాను కదా! ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్‌గా వస్తుంది కదా! ఇప్పుడైతే నేను దీనికి ఇక్కడ కావాలి అనుకుంటే మనం హెమ్మింగ్ కోసం స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే థ్రెడ్ పైపింగ్ వేశాను. అది కూడా లోడింగ్ పద్ధతిలో. సో, ఇదైతే మీ అందరికీ కూడా లాంగ్ వీడియోలో చూపిస్తానులెండి ఏ విధంగా చేశానో. బట్ ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో, అలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ జాయింట్ చేసుకోగానే నెక్‌కి హెమ్మింగ్ లేదంటే పైపింగ్ అయితే పైపింగ్. ఫస్ట్ నెక్కే చూడాలి మనం. ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత నెక్‌కి స్టిచ్ చేసుకుందాంలే అనుకుంటే అంత కంఫర్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ అన్నది సాగిపోతుందనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే నెక్‌కే స్టిచ్ చేయండి. పైపింగ్ అయితే పైపింగు. సో, ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్స్ అంతా ఇలా నీట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలనమాట. హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ నేను మిడిల్ నుండి స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు డబుల్ స్టిచ్ అన్నది పడుతుంది. మిడిల్‌కొచ్చాక కొంచెం రఫ్ చేసి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. చూడండి మనకి మిడిల్‌లో టక్ పాయింట్ అయితే ఉంటుంది కదా! ఆ టక్ పాయింట్ అన్నది కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌గా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనమాట. ఇక్కడే మనకి డబుల్ కుట్ట అన్నది పడుతుంది. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మిడిల్ నుండే స్టార్ట్ చేయాలి. ఒక చివరి నుండి అయితే ఎప్పుడు స్టార్ట్ చేయకండి.
సో, చూసారా ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు మరలా రివర్స్ తిప్పి మిడిల్ వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ మనం సాగదీయడం, లాగడం ఇలాంటివేమి చేశామంటే ఉగ్గులవి వచ్చేస్తాయన్నమాట. ఫ్రీగా ఉంచాలి హ్యాండ్‌ని. ఫ్రీగా ఉంచితేనే మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది. లేదు లాగి టైట్‌గా చేసి కుట్టామంటే మాత్రం అస్సలు బాగోదు. స్టిచ్చింగ్ అంతా పూర్తయిన తర్వాత. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేయడం అయింది కదా! ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేయడం కోసం చూడండి, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఎక్కువ, తక్కువ ఎక్కడ రాదు మనకి. మనం ప్రతి ఒక్కటి కూడా పాయింట్స్ అన్నీ ఫాలో అయ్యాం. చెప్పిన అంటే హ్యాండ్ దగ్గర కానివ్వండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు కానివ్వండి, ఇలా ఎక్కువ, తక్కువ చూసుకొని మనం ప్రతీదీ ఫాలో అయ్యాం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.6 ఇంచెస్ వచ్చిందనమాట. సో, 5.6 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడి వరకైతే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ వరకు కూడా కొంచెం అలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ మరొకసారి అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్మ్ లూజ్ అయితే మార్క్ చేసేసాను. ఇలా ఆర్మ్ లూజ్ మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ మార్క్ చేసి అక్కడ ఒక కొంచెం రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ అన్నది మనం చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఇక్కడ నాకు కరెక్ట్‌గా చెప్పాలి అంటే 9.9 ఇంచెస్ అట్లా వచ్చింది. సో, నేను కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా మనకి, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్‌కి 9.9 ఇంచెస్ వచ్చే వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాలి అంటే 8.5 8.6 అలా వచ్చింది. బట్ నేను ఇక్కడ ఒక పావించ్ అన్నది ఎక్స్‌ట్రా పెడుతున్నాననమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత సైడ్‌న పట్టినట్టు అనిపిస్తుందని ఎక్కువగా కంప్లెయింట్ చేస్తూ ఉన్నారు. సో, అందుకోసమని ఆ పావించ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసి ఆ పావించ్‌కి స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్‌గా మనం మెజర్ చేసి పెట్టిన లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఉండదు. సో, చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ ఎంతుందో అన్నది కొలుచుకుంటున్నాననమాట. ఇక్కడ నాకు 17 ఇంచీలొచ్చింది. సో, 17 ఇంచీల్లో హాఫ్ 8.5. 8.5 కదా! ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకున్నాను. 8.5కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ సైడు, అలానే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మీద మార్కింగ్ చేసి ఉన్నాం కాబట్టి, ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపున కొంచెం రఫ్ చేసుకోవాలనమాట. అలాగా రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు రివర్స్ తిప్పి ఆ కుట్టు పక్కన ఇంకొక కుట్టు. మొత్తానికి 3 కుట్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడేంటంటే ఈ సైడ్‌న ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! దీన్నంతటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన కూడా ఒక కుట్టు వేసేస్తున్నాను మిషన్‌తోనే. మన దగ్గర ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదనమాట. అందుకనే ఇలా నార్మల్‌గా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఆ రెండిటిని కలుపుకొని. ఇప్పుడు ఇంకొక సైడ్‌ని కూడా సైడ్ జాయింట్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక వైపునే చేసాం కదా! సేమ్ అదే విధంగా ఇంకొక వైపున అయితే సైడ్ జాయింట్ చేసుకోవాలి. నాకైతే స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు కూడా ఒకసారి బ్లౌజ్ అంతా చూపిస్తాను స్టిచ్చింగ్ అయిన తర్వాత. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా! ఏ విధంగా వచ్చిందో ఏంటో అన్నది. ఇక్కడ ఫస్ట్ అయితే మళ్ళీ సేమ్ ఇందాకటిలాగే హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో, హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసాను. ఇక్కడ కొంచెం అలా రఫ్ చేస్తాననమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. రఫ్ చేశాను కదా! రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి ఇందాక ఎంత అయితే పెట్టుకున్నామో సేమ్ అంత పెట్టుకోండి సరిపోతుంది. అండ్ అలానే కిందన ఇక్కడ ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఆ మెజర్‌మెంట్ అయితే చెక్ చేసుకోవాలనమాట. సో, ఇలా చెక్ చేసుకొని స్ట్రెయిట్‌గా మనం కుట్టు వేసుకోవడమే. నేను ఇక్కడ ఆది బ్లౌజ్ కాకుండా ఇలా మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాం కాబట్టి ఆ మెజర్‌మెంటే చెక్ చేస్తున్నాను. ఇక్కడ 9.9 ఇంచెస్ అంటే ఒక పావించి ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను. చాలామంది నాకు ఈ కంప్లెయింట్ అయితే చెప్తున్నారు. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చంకల దగ్గర పడుతుందనేసి. అందుకే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా బ్లౌజ్ కన్నా లూజ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఒకసారి అలా వాటర్‌లో ముంచినా పీల్చేస్తుంది అంటే కూడుతున్నట్టు అవుతుంది కదా! సో, అందువల్ల అయినా అవ్వచ్చు. మనం ఒక పావించి ఎక్స్ట్రా పెట్టామనుకోండి కంఫర్ట్‌గా ఉంటుంది కదా! వాళ్ళకిని అన్నట్టుగా. ఇక్కడ నేను కొంచెం ఒక పావించి అయితే ఎక్స్ట్రా పెట్టాను. లూజ్ అయితే ఒక కుట్టు వేసియొచ్చు కదా! అన్నట్లుగా. సో, ఇలా 3 కుట్లయితే వేసేసాను. 3 కుట్లు వేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం రఫ్ చేసేసాను. రఫ్ చేసేసాను కదా! ఇప్పుడు చూడండి.
ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా! దీన్నంతా ఒకే లెవెల్‌గా కట్ చేసేసుకొని నీట్‌గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుండి ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఇలా వేసామంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి బ్లౌజ్ అంతా కూడా చెక్ చేస్తున్నాను. అంతా కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అన్నది. ఇక్కడ నాకు అంతా కూడా ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. మ్యాచ్ అయింది బ్లౌజ్ అంతాను. ఇప్పుడు మీకు బ్లౌజ్ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్‌న లోడింగ్ పైపింగ్ ఎక్కడ కూడా మనకి క్లాత్ అన్నది ఎక్స్ట్రాది కనబడట్లేదు. అండ్ ఫ్రంట్ కూడా చూసారా షేప్ అన్నది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. హ్యాండ్స్ కానివ్వండి ప్రతీది కూడా నీట్‌గా వచ్చేసింది కదా! మనం ఇంట్లో కుడుతున్నామా, షాప్‌లో కుడుతున్నామా అన్నది కాదు. మన చేతిలో విద్య ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అండ్ మనం నేర్చుకున్నది ఇక్కడ 10 మందికి ఉపయోగపడేటట్లుగా అండ్ 10 మంది మన దగ్గరికి వచ్చి కుట్టించుకునేటట్లుగా నేర్చుకోవాలి ఏ పనైనా సరే. సో, ఇక్కడ లూజ్ అన్నది చెక్ చేస్తున్నాను. నాకైతే సరిపోయింది. ఈ బ్లౌజ్ అన్నది కొంచెం బాగా సాగినట్టుంది. సో, అందుకోసమని అలా ఉంది. బట్ సరిపోయింది. ఇది కొంచెం ఫిట్‌గా ఉన్న బ్లౌజ్ కదా! అంటే క్లాత్ అనేది స్టిఫ్‌నెస్ ఎక్కువుంది. సో, అందుకని అలా ఉంది. చూసారా? ఈ రోజుటి వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు. బట్ వీడియోకైతే లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.